యేసు ప్రభువారు ఇంకా సిలువ వేయబడతారు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది అని తెలిసినప్పుడు ఆయన చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఇది. ఆయన సేవ చేసిన రోజుల్లో రోగులను స్వస్థపరిచారు, గుడ్డివారికి చూపించారు, కుంటివారిని బాగు చేశారు, కుష్ఠరోగుల్ని శుద్ధి చేశారు. ఇలాగున ఆయన సేవ చేసినప్పుడు అనేకమైన అద్భుతాలు చేశారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, ఇవన్నీ చేశారు. కానీ ఆయన ఇంకా ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయే ఆ చివరి సమయంలో చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి మరి సిస్టర్స్ ఎవరైనా ఒకరు చదివితే మనం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం. తాను ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. వారు భోజనం చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యోధ హృదయములో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించాడని, తాను దేవుని వద్ద నుండి బయలుదేరి వచ్చాడని, దేవుని వద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమున కట్టుకొని అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టాడు. ఈ మాట వినండి. యేసు ప్రభు వారు తన శిష్యుల పాదాలు కడిగినట్టు ఇక్కడ చూస్తాం. శిష్యుల పాదాలు కడిగారనే మాట చాలా సింపుల్, కానీ అది తన యొక్క స్థితి నుండి, స్థాయి నుండి దిగి వచ్చేసి తన శిష్యులుగా ఉన్నవారి పాదములు కడగటం అని అంటే తనను తాను ఎంతో తగ్గించుకున్న యేసు ప్రభు యొక్క సంగతి మనకి ఇక్కడ కనిపిస్తుంది. మీరు తర్వాత చదవండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం మనం చదువుతుంటే ఆయన శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడని మనము 10వ వచనంలో చదువుతాం. శిలువ మరణం పొందునంతగా తగ్గించుకోవటం మాత్రమే కాదు, ఆయన శిష్యుల పాదములు కడగడానికి కూడా వెనుకాడలేదు అనే సంగతి ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు వారు దేవునితో సమానంగా ఉండే ఆ భాగ్యం విడిచిపెట్టేస్తే ఎలాగని అనుకోలేదట. మనుషుని రూపాన్ని ధరించుకొని మనుషునిగా ఈ లోకానికి వచ్చి ఆయన చూపించిన ఒక మంచి మాదిరి ఏంటనంటే ఆయన శిష్యుల పాదములు కడిగాడు. ఆయన కడగడం మొదలు పెట్టగానే పేతురు, ఎదేంటి ప్రభువా, నా పాదములు నువ్వు కడుగుతావా అని అడుగుతున్నారట. ఈ వచనాలు అన్ని చదివిస్తే సమయం అవుతుంది కనుక నేను ఈ మాటలు చెప్పేస్తున్నాను. ఇదేంటి ప్రభువా, నా పాదాలు నువ్వు కడుగుతావా అని అంటే, నేను నీ పాదాలు కడగకపోతే నాతో నీకు పాలు పంపులు ఏమీ లేవని యేసు ప్రభు చెప్పారు. ఎందుకు అని అంటే, పాదములు కడగబడడం అనేది మన నడత పవిత్రపరచబడడంతో సమానం. స్తోత్రం చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. పరమగీతములు 7వ అధ్యాయం మొదటి వచనం ఏమంటుందనంటే, రాజకుమార పుత్రిక, నీ పాదరక్షలతో నీవు ఎంత అందముగా నడుస్తున్నావు అని అక్కడ మొదటి వచనంలో మనం చదువుతాం. మనం అందరం కూడా యేసు ప్రభు వారు మనల్ని ఎలా చేశాడు అని అంటే, పేతురు తన పత్రికలో రాస్తూ మాట్లాడుతున్నాడు. మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుతుంటే, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహం,
రాజాతి రాజైన ప్రభు యొక్క బిడ్డలం మనం ఎలా నడవాలి ఈ లోకములో, ఎలా ప్రవర్తించాలి అని అంటే రాజు బిడ్డలు ఎలాగైతే ఉంటారో అంత టీవీగా మనం నడవాలి. స్తోత్రం. అంత హుందాతనం మనకు ఉండాలి. చీప్గా ప్రవర్తించకూడదు. స్తోత్రం. చీప్ అనే పదం అర్థమవుతుందిగా మీకు. ఏవండి, మనము మన స్థాయిని వదిలిపెట్టేసి ఈ లోకస్తుల స్థాయికి దిగిపోయి ప్రవర్తించకూడదు. పాదములు శుద్ధి చేయబడ్డం మొట్టమొదటిగా దేన్ని చూపిస్తుంది అంటే మన నడత సరిచేయబడ్డం. హల్లెలూయా. మన నడత సరిచేయబడకపోతే దేవునితో మనకు సంబంధమే లేదండి. దేవునితో మనకు సంబంధమే లేదు. దేవుని సంబంధం అయితే, దేవుని సంబంధులుగా మనం ఉంటే, యోహాను తన పత్రికను మాట్లాడుతూ ఏమని చెప్తాడనంటే ఆ మాట ఒకసారి మనం చదివి చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమండి లోక సంబంధులను గురించి, దేవుని సంబంధులను గురించి యోహాను ఒక మాట మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆ మాట చదివేద్దాం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4, 5, 6 వచనాలు ఒకసారి చదువుదాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వానిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడతారు, లోకము వారి మాట వింటది. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వారు మన మాట వింటారు. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఈ మాటలు చూడండి. దేవుని సంబంధి అయినవాడు మన మాట వింటాడు. హల్లెలూయా. చెప్పాలి చేతులు ఎత్తి. దైవ సేవకులు మీకు బోధిస్తున్న మాటలన్నీ మీరు వింటున్నారో లేదో, ఆ మాట ప్రకారంగా జీవిస్తున్నారో లేదో, ఆ ప్రకారంగా మీ నడతను సరి చేసుకుంటున్నారో లేదో మీకు మీరే చెక్ చేసుకోండి. సాధారణంగా మనకు ఏదైనా రోగం ఉంటే, ఏదైనా వ్యాధి ఉంటే, బాధ ఉంటే, బలహీనత ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే చెక్ చేసి చెప్తారు. మనకి ఏం బాగోలేదో డాక్టర్తో మనం చెప్తాం. స్తోత్రం. ఏం బాగోలేదో మనం చెప్తామా, డాక్టర్ చెప్తాడు మనం చూడగానే? మనమే చెప్తాం. నొప్పి వస్తుందా, లేకపోతే కడుపు మంట అనిపిస్తుందా, కాళ్ళు ఆగుతుందా, లేకపోతే కన్ను కనిపించట్లేదా, చెవి వినబడట్లేదా, ఏదో వాళ్ళకి చెప్తే అప్పుడు వాళ్ళు చెక్ చేసి అది వివరంగా చెప్తారు, మందులు వాడమని చెప్తారు. ఈ రాత్రి దైవ సేవకులు మీతో చెప్తున్న మాట మీరు వింటున్నారో లేదో, ఆ ప్రకారంగా మీరు నడుచుకుంటున్నారో లేదో మీరు చెక్ చేసుకోండి. దేవుని సంబంధి అయితేనట దైవ సేవకులు చెప్పే ప్రతి మాట వింటారు. హల్లెలూయా. లోక సంబంధులు వినరటండి. లోక సంబంధులు ఏం చేయరు? వినరు. ఆ మాట ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లోక సంబంధులు గనుక వారు మన మాట వినరు. దేవుని సంబంధి అయిన ప్రతివాడు మన మాట వింటాడు. దేవుని సంబంధులు దేవుని మాట వింటారు. కారణం ఏంటంటే దేవుని వాక్యము చేత తమ నడతను సరి చేసుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. తమ నడత ఏం చేసుకుంటారు? సరి చేసుకుంటారు, శుద్ధి చేసుకుంటారు. 119వ కీర్తన ఏవండి 9వ వచనం అలా చెప్తుంది. ఒకసారి ఆ మాట చదువుదాం. 119వ కీర్తన 9వ వచనాన్ని చదవండి ఎవరైనా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? నీ వాక్యము చేత దానిని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే కదా. స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులు అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించారు, కానీ రాత్రి దేని చేత మన నడత శుద్ధి చేయబడుతుంది అని అంటే దేవుని వాక్యము చేత దానిని సరిగా జాగ్రత్తగా చూసుకోవటం చేతనే. మన నడత సరిచేయబడకపోతే, మన నడత శుద్ధి చేయబడకపోతే దేవునితో మనకు ఏ పాలు పంపులు ఉండవండి. హల్లెలూయా. పాస్టర్ గారితో పాలు పంపులు ఉంటాయి, సంఘముతో కూడా పాలు పంపులు ఉంటాయి. హల్లెలూయా. సంఘంలోకి రావచ్చు, వెళ్ళొచ్చు, పాస్టర్ గారితో మాట్లాడవచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు, పాస్టర్ గారిని మన ఇంటికి పిలవచ్చు, ఇవన్నీ జరుగుతాయి.
కానీ దేవునితో పాలు కావాలి, దేవుని రాజ్యములో మనకు చోటు కావాలి అని అంటే మన నడత ఖచ్చితంగా శుద్ధి చేయబడాలి. స్తోత్రం. మన నడత ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. అందుకే పేతురుతో యేసు ప్రభు మాట్లాడితే ఏమంటారనంటే, నేను నీ పాదములు కడగకపోతే నాతో నీకేం లేదు, పాలు లేదు. అప్పుడు పేతురు అన్నాడంట, ప్రభువా అలాగైతే మొత్తం కడిగేనాయన. స్తోత్రం. ఏం చేయి? పేతురికి ఎంత ఆశ ఉందండి. పాదాలు మాత్రమే కాదు, నా తల కడిగే. అక్కడ చదవండి ఒకసారి ఆ మాట. యోహాను సువార్తలో 13వ అధ్యాయంలో 9 నుంచి చదువుదాం. సీమోను పేతురు, ప్రభువా నా పాదములు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడిగే అంటున్నాడు. స్తోత్రం. చాలాసార్లు మన తల కూడా కడగబడాలి. ఎందుకు అనంటే మన తలలో వచ్చే తలంపులు చాలాసార్లు మనల్ని అపవిత్రం చేసేస్తాయి. దానికి ఒక గేట్ ఉండదు, తలుపు ఉండదు, ఒక అడ్డు ఉండదు, ఆటంకమేమి లేదు. మనం ఎక్కడికైనా, మన ఊహల్లో ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏదైనా చేసేయచ్చు. ముందు మనకు తలంపు రాగానే మన తలంపులు ఎలాగుంటాయో మన బ్రతుకు అలాగుంటుందని. స్తోత్రం. తెలుసా మీకు, ఏదైనా తోటలో ఆదాము అవ్వలు అవ్వ దగ్గరికి సర్పం వచ్చి ఆ పండు తింటే ఎంత బాగుంటుందో తెలుసా అని చెప్పగానే ఆ పండు తింటే ఎలా ఉంటుందో ఆలోచించడం మొదలుపెట్టిందంట అవ్వ. అబ్బా అది తింటే ఎంత బాగుంటుంది, మీరు దేవతల వలె మారిపోతారని చెప్పగానే నేను దేవతను అయిపోతే ఎంత బాగుంటుందని ఊహించుకుందట. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి ఆ పండ్లు కొన్ని కోసుకుని తినేసి తన భర్తకు కూడా తెచ్చిచ్చేసిందట. మన ఊహల్లో, ఆలోచనల్లో మనం ఏదైనా ఆలోచించవచ్చు. మనం ఆలోచించిన దాన్ని బట్టే మన జీవితం కట్టబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా. అయితే పేతురు అడిగిన మాట చాలా మంచిది. నా తలను నా చేతులు కూడా కడిగే ప్రభువా. నా చేతులు కూడా ఏం కడిగే. నిజంగానే ప్రతిరోజు మనం లేచిన వెంటనే యేసు ప్రభు రక్తంతో మనల్ని మనం శుద్ధి చేయమని ప్రార్థన చేసిన తర్వాతే ఆ రోజు ప్రారంభించాలి. హల్లెలూయా. తల దగ్గర మొదలు పెట్టాలి. మన తలను, తలంపులను, మన కన్నులను, మన చూపులను, మన నోటిని, నాలుకను, పెదవులను, మన చెవులను, మన చేతులను, పాదాలని, మన హృదయాన్ని ప్రభువా నన్ను శుద్ధి చేయి, కడుగని ప్రతిరోజు యేసు రక్తముతో మనం కడగబడాలి. హల్లెలూయా. లేకపోతే మొత్తం మన శరీరం అంతా పాముకి ఎక్కడ ఉంటుందంట విషయం? తలలో ఉంటుంది. తేలుకి తోకలో ఉంటుంది. మరి మనిషికి నిలువెల్లా విషము అని అంటే పాపమే. స్తోత్రం. ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. అందుకని ప్రతిరోజు ప్రభువా నన్ను కడుగు అని అడగాలి మనం. హల్లెలూయా. ప్రభువా నన్ను ఏం కడుగు. యేసు రక్తముతో మనం కడగబడాలి. పేతురు అడిగిన ఈ మాట చాలా మంచిదే, కానీ యేసు ప్రభువారు ఏమన్నారనంటే, స్నానము చేసిన వాళ్ళు పాదాలు ఒకటి కడుక్కుంటే చాలు అన్నాడు ఆయన. స్తోత్రం. ఏం చేసిన వాళ్ళు? ఆ తర్వాత మీరు చదువుకోండి. యేసు ప్రభు చెప్తున్న మాట అక్కడ ఉంది. 10వ వచనంలో చూస్తే, యేసు అతన్ని చూచి, స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొని అవసరం లేదు, అతను కేవలం పవిత్రుడయ్యాడు. మీరు పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కాదు. స్నానము చేసిన వాడు పాదములు కడుక్కుంటే చాలట. స్తోత్రం. ఈ పాదముల దగ్గరకు వచ్చేసరికి మొట్టమొదట నేను మీతో చెప్పాను, అదేంటి అని అంటే మన నడత శుద్ధి చేయబడాలి. స్తోత్రం. ఏం చేయబడాలి? మన నడత శుద్ధి చేయబడాలి, మారిపోవాలి. మీలో గొప్ప మార్పు రావాలి. స్తోత్రం. చెప్పాలి హల్లెలూయా. లోక సంబంధుల్ని చేయనివ్వండి, మనం నిజంగా దేవుని సంబంధులైతే మనలో ఒక గొప్ప మార్పు రావాలి. యేసుప్రభు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో చెప్పాలా? మనలాంటి వాళ్ళ కోసమే, మీలాంటి వారి కోసమే. మీరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. మీరు నరకానికి వెళ్ళిపోవటం యేసు ప్రభుకు ఇష్టం లేదు. మీరు కావాలంటే బైబిల్లో చదువుకోండి. పేతురు తన పత్రికలో, మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని అంటే, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు.
అందుకే మీ నిమిత్తమే అని రాసింది అక్కడ. ఈ రాత్రి మీరు చెప్పుకోండి, నా కోసమే యేసు ప్రభు రాకడా ఆలస్యం అయిపోతుంది. మీకు ఎలాగుందనంటే, మా పెద్దయ్య గారు ఎప్పుడో చెప్పేస్తే విన్నారు కానీ ఏంటి లాభం? మనల్ని చూసి వీళ్ళు నిజంగా దేవుని సంబంధులని లోకస్తులు తెలుసుకోవాలి. స్తోత్రం. దానిలో మొదటిగా మనం నడత శుద్ధి చేయబడాలి. రెండోది పాదములు కడగబడ్డంలో మేము మరొక సంగతి నేను మీకు మామూలుగా చెప్తాను. బైబిల్లో ఇదేం లేదు కానీ మామూలుగా చెప్తాను. ఊరి నుంచి ఎవరో వచ్చారు మన ఇంటికి రాగానే వాళ్ళకి ఏమి ఇస్తారు? మీరు కాళ్ళు కడుక్కుండా నీళ్ళు ఇస్తారు. కారణం ఏంటంటే ఆ ప్రయాణంలో అలసట అంతా తీరిపోద్ది. కాళ్ళు కడగగానే మీరు గమనించి చూసుకోండి. పొలం నుంచి వచ్చిన వెంటనే, లేకపోతే ఎక్కడైనా పని నుంచి వచ్చిన వెంటనే, ప్రయాణం చేసి వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోగానే ఆ ప్రయాణం యొక్క బడలికంతా తీరిపోతుంది. ఈ లోక సంబంధమైన భారము, ప్రయాస ఈ పాదములు కడుక్కోవటంతో పోవాలని, జీవితంలో భరించరాని భారం అంతా ఈ పాదములు శుద్ధి చేయబడడంతో పోవాలని యేసుప్రభు యొక్క ఉద్దేశం. హల్లెలూయా. యేసుప్రభు చెప్పారుగా, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. యేసుప్రభు వారు ఒక ఇంటికి భోజనానికి పిలువబడితే వెళ్ళారట. లూకాసు సువార్త 7వ అధ్యాయంలో ఆ మాటలు చదువుతారు. ఆ ఇంటికి రాగానే ఆయన కూర్చున్న వెంటనే ఆయన వెనక తొట్టున ఒక స్త్రీ కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. అత్తరు బుడ్డి పగలగొట్టి ఆయన పాదాలకు పూసింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆమె గురించి రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఆ భోజనానికి పిలిచిన ఆయన కూడా మాట్లాడుకుంటున్నాడు. అని మనసులో ఏదో అనుకుంటాడంట, ఈవిడ ఎలాంటిదో తెలుసుంటే యేసుప్రభు అసలు దగ్గరికే రానిచ్చేవాడు కాదే. 44వ వచనంలో యేసుప్రభు అతనికి జవాబిస్తూ ఏమంటారనంటే, సీమోనా, నువ్వు నేను నీ ఇంటికి రాగానే కనీసం కాలు కడుక్కోమని నీళ్లు కూడా నాకు ఇవ్వలేదు. కానీ ఈమె ఏం చేసిందనంటే, ఆమె కన్నీళ్లతో నా పాదాలు తడిపింది. తన అత్తరు బుడ్డి పగలగొట్టి నా పాదాలకు పూసింది. ఈ మాట చెప్పడంలోని అర్థం ఏంటంటే, పాదశుద్ధి జరుగుతున్నప్పుడు రెండో విషయం నేను మీతో మాట్లాడుతున్నాను. అదేంటనంటే, మన భారమంతా పోవాలని, భారమంతా తీసేయాలని, మన ప్రయాసమంతా మన జీవితంలో నుంచి తొలగించాలని మన ప్రభు ఉద్దేశం కలిగి ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. పాదములు కడుక్కుంటే చాలు అని పేతురుతో చెప్పినప్పుడు ఆయన ఉపయోగించిన మాట ఏంటంటే, స్నానము చేసిన వారు పాదాలు మాత్రం కడుక్కుంటే చాలట. స్తోత్రం. ఈ స్నానం ఏంటి అని అంటే, ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనాన్ని మనం త్వరగా చదువుదాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించాడు. హల్లెలూయా. పునర్జన్మ సంబంధమైన స్నానం ఇదేంటి అని అంటే బాప్తిస్మం. స్తోత్రం. చెప్పాలోసారి. పునర్జన్మ సంబంధమైన స్నానం అని అంటే బాప్తిస్మం. ఈ బాప్తిస్మం పొందిన వాళ్ళు ఇక మరలా ఏం చేయని అవసరం లేదట. పేతురు అడిగినట్టుగా తల, చేతులు ఇక మొత్తం నన్ను కడిగే ప్రభువా అని అడుగుతున్నాడు. కానీ అవన్నీ మాటికి అవసరం లేదంట. స్తోత్రం. మాటికి పాదాలు కడుక్కుంటే చాలు. అంటే మన జీవితాన్ని సరి చేసుకుంటే చాలు, మన ప్రవర్తన సరి చేసుకుంటే చాలు, వాక్యముతో ఉదక స్నానం చేస్తే చాలు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ప్రభు మనల్ని రక్షించుకున్నాడు. కనుక యేసుప్రభు చెప్పారు, పాదాలు కడుక్కుంటే చాలు. హల్లెలూయా. ఏం కడుక్కుంటే చాలు? పాదాలు కడుక్కుంటే చాలు. పాదాలు కడగబడడంలో మరొక సంగతిని కూడా చెప్పేసి నా మాటలు ముగిస్తాను. మీరు త్వరగా చదువుకోండి. తర్వాత 24వ కీర్తనలో ఒక మాట ఉంటుంది. 24వ కీర్తన 4వ వచనం చదువుతుంటే, యెహోవా పర్వతానికి ఎక్కదగిన వాడు ఎవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడు ఎవడు అని మాట్లాడుతూ, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా,
ఏమండి, కపటంగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయం కలిగి ఉండువాడే. హల్లెలూయా. ఏమండి, పాదములు కడగబడడం అని చెప్పినప్పుడు నేను చెప్పాను, మన ప్రవర్తన సరిచేయబడ్డం, మన నడత సరిచేయబడ్డం. నడత ప్రవర్తన సరిచేయబడాలనంటే ఆ కార్యం మన హృదయంలో జరగాలి. స్తోత్రం. హృదయం మంచిది కాదంట బైబిల్ చెప్తోంది. అది ఘోరమైన వ్యాధి కలిగింది. దాన్ని ఎవ్వరు గ్రహించలేరటండి. ఎవ్వరు ఏం చేయలేరు, గ్రహించలేరు. యేసుప్రభు అన్నారు, ఏమండి, వాక్యములు రాయించి పెట్టారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు, గణపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందా అంటున్నాడు. దూరంగా ఉంది, ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు మనం. అందుకని మనము శుద్ధమైన హృదయం కలిగి ఉండాలి. స్తోత్రం. ఏమండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో మీరు 9వ వచనాన్ని చదువుతుంటే అక్కడ ఒక మాట రాయబడింది, నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను. ఏమండి, నా హృదయం శుద్ధపరచుకున్నాను, పాపం పోగొట్టుకొని పవిత్రుడనయ్యాను అనుకొనదగినవాడు ఎవడు అని ప్రభు అడుగుతున్నాడు. నిజానికి ఏమండి, బాప్తిసం పొందిన నాటితోనే ఇంకా మనకు మరలా దేవుని వాక్యం చేత సరి చేసుకోవాల్సిన అవసరం లేకపోయి ఉండుంటే ఇక్కడ కూర్చున్న అందరికీ పరలోకం గ్యారెంటీ అని అందరికి రాసి ఇచ్చేయచ్చు. స్తోత్రం. ఆ బాప్తిసం పొందితే సరిపోదు. రక్షణ అనేదట, ఏమండి, యేసు ప్రభువును మన హృదయంలో చేర్చుకొని ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించిన నాటి నుండి మనం ఈ లోకం విడిచిపెట్టేంత వరకు కొనసాగించవలసిన కార్యం. స్తోత్రం. బాప్తిసం పొందగానే మనం ఇంకా పూర్తిగా రక్షణలోనికి వచ్చేసామని అర్థం కాదు. ఎప్పటికప్పుడు వాక్యం వింటూ వాక్యానుసారంగా మన జీవితాన్ని చక్కబెట్టుకుంటూ మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి, మన నడత సరి చేసుకోవాలి, మన ప్రవర్తన ఆయన వాక్యం చేత సరిచేయబడాలి. స్తోత్రం. ఎప్పటికప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. స్తోత్రం. నాకు తెలిసిన ఒక జంతువు ఉంది, దాని జంతువే అంటారు అనుకుంటా, అది దులిపేసుకుని వెళ్ళిపోతుందండి. ఏంటది? బైబిల్లో కూడా కొన్నిసార్లు కొంతమందిని ఆ జంతువుతో పోల్చాడు ఆయన. వాళ్ళు అట్టండి కక్కిన దానికి మరలా వెళ్ళిపోతారట. ఎందుకు అని అంటే ఆ వచనం చదివించేసి మనం ప్రార్థన దైవ సేవకులకి ఇచ్చేద్దాం. పేతురు తన పత్రికలో ఆ మాట వాడుతున్నాడు. 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా కడుగబడిన పంది బురదలో దొరలడానికి మళ్ళినట్టుగా అను నిజమైన సామెత చొప్పున ఆవిరి వారికి సంభవిస్తుందట. చూడండి, వీళ్ళు ఏంటి, ఎవరి గురించి ఆ మాట చెప్పాడనంటే 21లో చదువుతాం, వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియకయునుటయే మేలు. ఇంకా బైబిల్ మనం 20వ వచనంలో చదువుతుంటే ఈ మాట వినండి, ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తర్వాత మరలా వాటిలో చిక్కుబడి. వినండి, యేసు ప్రభు పేతురుతో మాట్లాడుతూ ఏమన్నారనంటే, అలా మీరు ఇంకా వచనాలు 13వ అధ్యాయం చదివితే, బోధకుడైన నేనే మీ పాదాలు కడిగితే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు ఏం చేయాలి, కడగవలసి ఉందని చెప్పారు ఆయన. మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, లోక మాలిన్యము నుండి మీరు తప్పించుకోవటానికి మీ పాదములు కడగబడుతున్నాయి. హల్లెలూయా. పేతురు మాట్లాడుతున్నట్టుగా లోక మాలిన్యము నుండి ఏం చేయబడుతున్నాం మనం, కడగబడుతున్నాం, తప్పించుకోబడుతున్నాం, శుద్ధి చేయబడుతున్నాం. హల్లెలూయా. కడగబడిన తర్వాత, తప్పించుకున్న తర్వాత మరలా ఆ మాలిన్యములోనికి మరలకూడదట అండి. ఏం చేయకూడదు, మరలకూడదట. ఇట్లా అయ్యారు గనుక, ఆల్రెడీ రక్షణ అనుభవంలోనికి వచ్చారు గనుక, యేసు క్రీస్తుని గురించి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు గనుక మరలా లోకస్తుల వలె, లోక సంబంధుల వలె, లోక సంబంధమైన పద్ధతుల్లోనికి మీరు ఏం చేయకూడదు,
వెళ్ళిపోకూడదు. వెళ్ళిపోతే ప్రభు మనల్ని, వాక్యం మనల్ని ఒక జంతువుతో పోలుస్తుంది. ఆ జంతువుకి మీరు ఎన్ని చెప్పండి, ఒకటి దులిపేసుకుని పోతుంది, ఇంకోటి కక్కేసిన దానికి మరలా విడిచిపెట్టి వచ్చేసిన వాటికి మరలా మనం తిరిగి వెళ్ళకూడదు. స్తోత్రం. మనం ఏ పద్ధతులు మాకొద్దు, ఏ లోక సంబంధమైన కార్యాలు మాకొద్దు అనుకుని వదిలిపెట్టి వచ్చేసామో వాటి నుండి ఇప్పుడు ఏం చేయబడుతున్నాం అని అంటే శుద్ధి చేయబడుతున్నాం. స్తోత్రం. ఏం చేయబడుతున్నాం? శుద్ధి చేయబడుతున్నాం. అంటే ఇది సంవత్సరానికి ఒక్కసారే చేయబడుతుంది, కానీ ప్రతి ఆదివారం దైవ సేవకులు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు ఎప్పటికప్పుడు మనం శుద్ధి చేయబడుతున్నాం. కనుక మరలా మనం వెనక్కి మరలిపోకూడదు. స్తోత్రం. అలాంటి ఒక స్థిరమైన తీర్మానంతో, అలాంటి ఒక గట్టి నిర్ణయంతో ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఎవరి మట్టుకు వాళ్ళు తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుండగా దైవ సేవకులు ప్రార్థన చేస్తారు.